బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి కావాలనే కోరిక నాకు లేదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. కేవలం ప్రతిపక్షాలు నా మీద ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. 7 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, రాజకీయ జీవితంలో చాలా సంతృప్తిగా ఉన్నానంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా చిట్చాట్లో మాట్లాడారు. సో నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన మనం చూసాము. స్పీకర్పై జగదీశ్వర్ రెడ్డి చేసిన ఏకవచనంతో మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయనను చేసినటువంటి విమర్శలు కావచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఇక మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్చాట్ చేశారు. చిట్చాట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అంశాల గురించి కామెంట్ చేశారు. ప్రధానంగా సీఎం పదవిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు. ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదంటూ ఉత్తమ్ నిన్న మీడియా మిత్రులతో మాట్లాడారు. నేను ఒకటి మాట్లాడితే మరొకటి ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాకు పదవులపై ఎలాంటి వ్యామోహము ఆశలు లేవంటూ ఉత్తమ్ కుమార్ మీడియా మిత్రులతో చెప్పారు. రాజకీయ జీవితంపై సంతృప్తిగా ఉందంటూ ఉత్తమ్ 7 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశానన్న ఉత్తమ్ నిన్న మీడియా మిత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మా ప్రతినిధి ప్రవీణ్ సుంకర్ అందుబాటులో ఉన్నాడు. సుంకరి, నిన్న అసెంబ్లీ వేదికగా మీడియా మిత్రులతో చేసిన చిట్చాట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేశాడు, ఎందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? శ్రీశైలం గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రిని మారుస్తారు, సీఎం రేస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, రేవంత్ ని తప్పించి ఉత్తమ్ ని సీఎం సీట్ లో కూర్చోబెడతారు అనే ఉన్న వార్తలను ఆధారంగా ఉత్తమ వ్యాఖ్యలు చేసింది అనుకోవచ్చు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మారడం, పార్టీకి వ్యతిరేకంగా పార్టీ లైన్ లో లేని వారిపై వేటు వేస్తారని చెప్పడం, ఇప్పటికే ఎమ్మెల్సీని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లాంటి చర్యలన్నీ కూడా కొంత సీఎం మారుస్తారేమో అనే వాదనకైతే కొంత బలం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీన్నే కొంత బీఆర్ఎస్ కూడా తమకు అనుకూలంగా మార్చుకునేలాగా ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పొచ్చు. ఆ క్రమంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం చేస్తారు, సీఎం పదవి త్వరలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి వరించబోతుందనే చర్చ అయితే కొంత సీరియస్ గానే జరిగిందని చెప్పొచ్చు. దీని మీద నిన్న అసెంబ్లీలో మీడియా చిట్చాట్ లో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా ఖండించారు. అసలు అలాంటి ఆలోచన కోరిక ఇప్పట్లో లేవు, నాకు నేను మంత్రిగా పనిచేస్తున్నా, చాలా సంతృప్తిగా ఉంది, 7 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, ముఖ్యమంత్రి పదవి మీద నాకు ఇప్పుడే ఆశ లేదు అని చెప్పేసి అయితే ఆయన మాట్లాడుతూ తాను మాట్లాడిన మాటలను ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వక్రీకరించి తాను ఒకటి మాట్లాడితే వాళ్ళు వేరేలాగా సృష్టించి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఆయన కొంత మండిపడిన విషయం నిన్న మీడియా చిట్చాట్ లో చూసినాం మనం. దీంతో పాటు అసెంబ్లీలో నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ పట్ల చేసిన ప్రవర్తన, చేసిన వ్యాఖ్యల పట్ల కూడా ఆయన కొంత అసహనం వ్యక్తం చేసిన ఒక స్పీకర్ ను, ఒక చైర్ ను అగౌరవపరిచారు. బేషరతుగా జగదీష్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కి క్షమాపణ చెప్పాలని, స్పీకర్ మనస్తాపానికి గురయ్యారని చెప్పేసి కూడా నిన్న ఆయన మాట్లాడారు. అంటే 1994లో కోదరస్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 7 సార్లు ఎమ్మెల్యేగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు. వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో రాజకీయ పరంగా తనను కొంత దెబ్బతీయడానికి, కాంగ్రెస్ పార్టీ విభేదాలు సృష్టించడానికే వస్తున్న ఈ వార్తలు. అందులో నిజం లేదు, ముఖ్యమంత్రి మార్పు లేదు, ఆ ముఖ్యమంత్రి స్థానంలో నేను ఇప్పుడే ఉండబోను అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే నిన్న మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్. ఇది ఓవరాల్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఇక ముఖ్యమంత్రి సీటుపై ఒక క్లారిటీ ఇచ్చారు. కేవలం విపక్షాలు మాత్రమే ఈ రకమైనటువంటి అలజడిని, ఈ రకమైనటువంటి తప్పుడు వార్తల్ని క్రియేట్ చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితులను కూడా నాకు ఎటువంటి ఆశ లేదు ముఖ్యమంత్రి పదవిపై. 7 సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మంత్రిగా చాలా సంతృప్తిగా ఉంది రాజకీయ జీవితం అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ పైన చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో, నిన్న జగదీశ్వర్ రెడ్డి సభలో అందరి ముందే ఏకవచనంతో మీరు అనకుండా నువ్వు అనడం, అదేవిధంగా సభాపతిని అవమానపరుస్తూ మాట్లాడినటువంటి నేపథ్యంలో అక్కడ మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఈ అంశాల గురించి ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రము ఇక ఒక అంశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరదించారని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా 2.5 ఏళ్ళు ఒకరు సీఎంగా, 2.5 ఏళ్ళు ఇంకొకరు సీఎంగా, కాంగ్రెస్ పార్టీలో 5 ఏళ్లలో 2 సీఎంలు ఉంటారంటూ గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ వస్తున్నాయి. కర్ణాటక తరహాలో సీఎంల మార్పు ఉంటుందంటూ చెప్పుకొచ్చినటువంటి ఇక బీఆర్ఎస్ బీజేపీలకు చెంపపెట్టుగా
మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పారు అన్నటువంటి ఆ ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.